సెక్షన్ ఏంటంటే ఈ నెల 11వ తారీఖున నేను అది ప్రైవేట్ జాబ్ చేస్తాను కొంచెం కాలేజీలో డ్యూటీ చేస్తామంటే కొంచెం ఒళ్ళు వేడిగా ఉంది. ఈ పారాసెటమాల్ ట్యాబ్లెట్ తీసుకున్నాను. తర్వాత డ్యూటీ అయిన తర్వాత మళ్ళీ సండే ఎగ్జామ్కు స్టడీ అవుతుంది, ఎగ్జామినేషన్ డ్యూటీ ఇన్విజిలేషన్ ఉంది. ఇన్విజిలేటర్ చేస్తూ ఉంటే కొంచెం వేడిగా ఉంటే ఆ డ్యూటీ చేసి 11వ తారీఖు సండే ఆ రోజు ఇంటికి వద్దామని బయలుదేరి బస్సులో ఉన్నాను. టైం 11:30-12 అవుతుంది మధ్యాహ్నం. బాగా ఒళ్ళు వేడిగా కాలిపోతాం. అంటే జ్వరం వచ్చి తగ్గుతాం. డౌట్ వచ్చి వెంటనే అక్కడి నుంచి బాబు వస్తే 12 అయింది. అక్కడి నుంచి వెంటనే ఇంటికి రాకుండా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే అక్కడ ఎమర్జెన్సీ వార్డు, క్యాజువాలిటీ వార్డు, అక్కడ డాక్టర్తో మాట్లాడి ఫీవర్ వచ్చి తగ్గుతూ ఉందండి. ఎందుకంటే వాళ్ళు వెంటనే ఇది పారాసెటమాల్ నుంచి ఒక ఇంజక్షన్ చేశారు, సెలైన్ లాగా పెట్టారు 2 గంటలు. అది పెట్టిన వెంటనే తగ్గిన తర్వాత ఇంటికి వచ్చాను. ఆదివారం రోజు 11వ తారీఖు సాయంత్రం. తర్వాత వేకుజా ఉన్న మళ్ళీ 3:30-4 టైంలో మళ్ళీ జ్వరం వచ్చినాం అన్నమాట. వెంటనే ఇక ఆ రోజు ఉదయాన్నే మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి జ్వరం వచ్చి తగ్గుతామండి. ఇట్లా ఒకవేళ టైఫాయిడ్ అది ప్రస్తుతం సీజనల్ వ్యాధులు కాబట్టి ఎక్కువగా డెంగ్యూ కేసులు వస్తామండి. గుంటూరులోనే కాదు మామూలుగా గ్రామాల్లో కూడా వస్తామండి. వెంటనే డాక్టర్తో మాట్లాడి నేనే రిక్వెస్ట్ చేసి టెస్ట్ చేయాలని చెప్పి అడిగాను. డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, పెస్టిక్ మా జాండీస్ అంటారులే మామూలు 4 టెస్టులు చేసి మరి ప్రార్థన చేసుకుంటాను. దేవా నాకు ఇప్పుడు జ్వరం రాలేదు. మా చెల్లెలికి 2021 కరోనా వచ్చింది, రెండో వేవ్, సెకండ్ వేవ్. అప్పుడు కూడా కరోనా చాలా జాగ్రత్తలు పాటించి దేవుడు ప్రార్థన చేసి అమ్మాయిని సీరియస్ కేసు అయ్యింది. అప్పుడు దేవుడు తగ్గించాడు. తర్వాత ఆ 4 టెస్టులు చేస్తే నెగిటివ్ వచ్చింది. నెగిటివ్ అంటే ఏం లేదండి. అంటే పసికిర్లు కానీ, టైఫాయిడ్ కానీ, మలేరియా కానీ, డెంగ్యూ జ్వరం కానీ ఈ 4. తర్వాత మళ్ళీ డౌట్ వచ్చి రక్త కణాల టెస్ట్ చేయమని చెప్పి అడిగాడు. అది అడిగితే అది చేసేది. అది ఇంకా తగ్గుతూ ఉంది. మామూలుగా అయితే ఆరోగ్యవంతులు మామూలుకి 1,50,000 నుంచి 4,50,000 వరకు రక్త కణాలు. నాకు ఫస్ట్ రోజు 3,50,000, తర్వాత 1,53,000. తర్వాత 3 రోజులు చేస్తే అంటే రోజు చేయాలి. రోజు చేస్తే 1,10,000 వచ్చేసింది. నాకు భయం వచ్చేసింది. అంటే ప్లేట్లెట్స్ తగ్గుతూ ఉంటుందంటే ప్రాణానికి ప్రమాదం అన్నమాట. 1,00,000 లోపు వచ్చేస్తే మనిషి చనిపోయే స్థితిలో ఉంటారు. అప్పుడు నేను ప్రార్థన చేసుకుంటా గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి ప్రైవేట్ హాస్పిటల్ అడ్మిట్ అవ్వాలని ప్రార్థన చేసుకుంటా వేసేయ నాకు జ్వరం ఎప్పుడు రాలేదు. పుట్టిన దగ్గర నుంచి ఇప్పుడు వాటి రక్తకణాలు నాకు తగ్గలేదు. మా తెలుగు విషయంలో ఎంతో మేలు చేసావు. కానీ నేను బాప్తిసం తీసుకునే విషయంలో కూడా వెనకడుగు వేస్తున్నాను. మరి నేను ప్రార్థన చేసుకుంటా ఉన్నాను. ప్రార్థన చేసుకుంటా ఉంటే అక్కడి నుంచి గవర్నమెంట్ హాస్పిటల్ నుండి ప్రైవేట్ హాస్పిటల్ అడ్మిట్ అయితే పాస్టర్ గారు ఎప్పుడప్పుడు అంటే ప్రైవేట్ జాబ్ చేయడం వల్ల ప్రార్థన రాలేకపోతున్నాను అనమాట. పాస్టర్ గారికి నేను ఫోన్ చేశాను. పాస్టర్ గారు ఇట్లా నెగిటివ్ వచ్చింది, మరి రక్తకణాలు ఏమైనా తగ్గుతూ ఉన్నాయి, మంచి ఆహారం తీసుకుంటున్నాను. తర్వాత డాక్టర్స్ ఏమన్నా అంటే బొప్పాయి లాంటి ఫ్రూట్స్ తినమన్నా ఉన్నాను, పండ్లు అవి తీసుకోమన్నారు. ప్రార్థన చేస్తే ఆయన సజెషన్ ఇచ్చిందంటే ప్రైవేట్ హాస్పిటల్ ఆరోగ్య లలిత హాస్పిటల్ కానీ లేదా బాపుగా చెప్పారు. ఇక అక్కడ నుంచి నేను పాస్టర్ గారు ఒకవేళ ఫోన్ చేసి ఒకవేళ తీనప్పుడు కూడా తర్వాత మళ్ళీ ఫోన్ చేసి ఎట్లా ఉంది సార్ నా పరిస్థితి అని పాస్టర్ గారికి ఫోన్ చేస్తే నాకు ప్రార్థన చేశారన్నమాట. చేసయ్యా నాకు ఒకవేళ రక్తకణాలు మళ్ళీ నార్మల్ స్థితిలోకి వస్తే మీ సభ్యులు నేను సాక్ష్యం చెప్తాను. బాగా సిక్ అయిపోయినా, జ్వరం తగ్గుతూ వస్తూ ఉంది. నాకు ఎప్పుడు రాలేదు. కరోనా టైంలో కూడా నా కరోనా అటాక్ కాలేదు, నెగిటివ్ వచ్చింది. రక్తకణాలు తగ్గడం ఏంటని చెప్పి మరి పాస్టర్ గారికి తెలియపరిచినప్పుడు వెంటనే ఫోన్లో 2-3 సార్లు ప్రార్థన చేసి ఉన్నాడు. హాస్పిటల్ మెంటల్ హాస్పిటల్ దగ్గర మరి అడ్మిట్ అయ్యి ప్రార్థన చేసుకుని ఇస్తాయా స్వస్థపరిచి యుగమా నేనే చెప్పి ఉన్నాను కదా. స్వస్థపరిచి మీ సన్నిధిలో నేను సాక్షిగా నిలబడి మరి నేను ప్రార్థన చేసుకుంటా ఉన్నప్పుడు మరి పాస్టర్ గారు మళ్ళీ 2-3 సార్లు ప్రార్థన చేసి ఫోన్లోనే ఇట్లా అనారోగ్య పరిస్థితి ఫోన్ చేసినప్పుడు వెంటనే మరి దేవుడు నన్ను స్వస్థపరిచాడు. 4 రోజుల తర్వాత మళ్ళీ వెంటనే డిశ్చార్జ్ చేయాలి. కొంచెం నీరసంగా ఉంది, డ్యూటీకి వెళ్ళవలసి ఉంది. నా గురించి కొంచెం ప్రార్థన చేయండి. పరిచర్య ఇప్పుడు కూడా మరి పాస్టర్ గారు కానీ ఇప్పుడు వేకుజాములు లేచి మా అందరి కోసం వితంతువుల గురించి కానీ వికలాంగుల గురించి కానీ పరిచర్య మరి అనేక రోగుల గురించి ఎప్పుడు నిత్యం ఉపవాస ప్రార్థన చేస్తూ ఉన్నారు.
ఖచ్చితమైన వాక్యం ఇక్కడే ఉందని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే పాస్టర్ గారు కానీ వేగుజామున లేచి మరి మన కోసం మరి రాకడ గురించుకొని కానీ బైబిల్లో ఖచ్చితమైన వాక్యం రెఫరెన్స్ చూపించి వచనాలు చూపించాలా మనకి ప్రార్థన చేస్తున్నారు. అందరూ మారు పొందాలని కోరుకున్నాను. ఇక్కడే ఖచ్చితమైన వాక్యం ఉందని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే అనేక మంది రోగుల గురించి కానీ, వివాహ విషయాలు కానీ, గర్భఫలం గురించి కానీ, చిన్న బిడ్డల కోసం గురించి కానీ, ఆర్థిక సమస్యల గురించి కానీ, అప్పుల సమస్యల గురించి కానీ, అన్ని విషయాల గురించి కూడా మరి పాస్టర్ గారు కానీ ప్రార్థన చేస్తున్నారని నేను నమ్ముతున్నాను. ఇంకా ఈ జీజస్ పవర్ మినిస్ట్రీస్ మరి పరిచర్య ఈ ప్రార్థనలో కూడా అనేక మంది ఇంకా మరి ఈ సంఘానికి రావాలని, అందరూ మారు మనసు రక్షణ వారికి పొందాలని, ఈ చర్చిలో ఇంకా ఏవైతే వస్తువులు కానీ, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ కావచ్చు కానీ, ఇంకా ఏవైతే కొరత ఉందో అవన్నీ దేవుడు తీరావాలని నేను మనసారా కోరుకుంటున్నాను. ఇంకా ఈ పరిచర్య వేల మంది వచ్చి రక్షింపబడి ఇంకా ఈ పరిచర్య వడ్డీలే విధంగా మీరు అందరూ అన్ని ప్రార్థన చేయాలని కోరుకుంటూ ఈ సాక్ష్యాన్ని అలాగే పాస్టర్ గారు ప్రార్థన చేసినందుకు ఆత్మీయ తల్లిదండ్రులని మరొకసారి హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను. ఈ సాక్ష్యాన్ని దేవుడు దీవించునుగా. కొరకై నీ ప్రాణం అర్పించితివి, నీలో నిలచి